మూత వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది పప్పు అంతా. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు టమాటా కట్ చేసి పెట్టుకొని అది గట్ట వేసేసుకుందాం. వేసి దీన్ని మంచిగా కలిపేసుకొని ఇదంతా సన్నగా ఇట్లా నీట్గా తరిగి కడిగి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు వేసేసుకుందాం ఇందులో ఆకుకూర. అవే సరిపోతాయి పప్పు ఉడకడానికి. పెట్టి మగ్గనియాలి దీన్ని. ఒక 2 నిమిషాలు మగ్గితే ఇల్లంతా వాటర్ వచ్చేస్తుంది పైకి. మూత వేసి ఇప్పుడైతే ఇది అంతా మగ్గిపోయింది. మగ్గి వాటర్ వచ్చేసింది అంత ఆకుకూరలోకి వెళ్ళి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం ఒకసారి. కిందికి పైకి చేసేసుకోవాలి. ఇట్లంతా అడుగున పప్పు ఉంది కదా, అంతా మిక్స్ చేస్తే పప్పు అంతా పైకి వచ్చేస్తుంది. ఉడికిపోయాయి కదా మంచిగా ఆకుకూర ఉడికి. ఇంత తక్కువ ఎందుకు వేసుకుంటామో దాన్ని బట్టి వేసేసుకోవాలి కారము. తినేదాన్ని బట్టి మన మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు ఉడకనిస్తే ఆయిల్ అంతా పోతుంది ఆకుకూర పప్పు మెత్తగా.